రోటీలోకి లాల్ చికెన్, మటన్ బిర్యానీ. దీని మీద వార్ అనౌన్స్ చేసి ఫైనల్లీ కలీం పెళ్లి అయిపోతుంది అనమాట. కుక్క గొలుసులా ఉంది మా అది. ఉందిరా ఇది గుచ్చుకుంటూ తీసి. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు కలీం వాళ్ళ అన్నయ్య ముస్తక్ మ్యారేజ్ అనమాట. అందరూ రెడీ అయిపోయి వెళ్తున్నాం. నువ్వు కూడా వైట్ వేసావేంట్రా? నేను కూడా వైట్ వేయాల. నేను వేసాక నువ్వు కూడా వైట్ వేసావు. ఇది వైట్ కాదు గైస్, ఇది వైట్ లోపల ఉంది చూడు వైట్. పెళ్లికి వైట్ వెళ్తున్నాం, స్టార్ట్ అవుతున్నాం. బషీర్ గాడు వచ్చాడంట. ఆడికి ఎక్కడ టచ్ ఫోన్ ఉండదు కదా, ఆడు ఎక్కడో దిగిపోయాడంట. ఆ లొకేషన్ రావు, లొకేషన్ వెళ్ళవు. ఎక్కడ ఉన్నారా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆడిని ఎక్కించుకుని పికప్ చేసుకుని మ్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో వచ్చిందండి వయ్యాలి. చైల్డ్ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ మాత్రం మారదురా. ఏంట్రా? కాదు వైట్ షర్ట్ వేసారా, గ్లామర్ కనబడుతున్నావు ఏంట్రా? ఇద్దరు వైట్ షర్ట్ వేసారు. నేను కూడా వైట్ షర్ట్ వేస్తాను కాదురా, గ్లామర్ కనబడుతున్నావు ఏంట్రా బషీర్? సెలూన్ షాప్ కి వెళ్ళిపోయాడు రాగానే. వాచ్ కూడా పెట్టాడు రా బాబోయ్. బషీర్ అన్నా మిమ్మల్ని చూసి పెళ్లి కొడుకు ఎవరు? పెళ్లి కొడుకు ఎవరు? ఇప్పుడు కాదు, నువ్వు పెళ్లి కొడుకు, నీకు టైం ఉందిగా. మా కలీం గారు చూడండి మావా. కొంచెం దూరం వెళ్ళి కొంచెం లైటింగ్ లోకి రా, కొంచెం లైటింగ్ లోకి రా. లైటింగ్ సరిపోవట్లేదు. కాబోయే డాక్టర్ గారు. ఇట్రా. అయ్యో బాబోయ్, కుక్క గొలుసులా ఉంది మామ అది. అంటే అంత లా ఉంది మామ అంటున్నా నేను. చాలా బాగుంది. రే బాలీవుడ్ సినిమాల్లో రణ్వీర్ సింగ్ సినిమాలు, రణబీర్ కపూర్ సినిమాలు వస్తాయి, అందులో పెళ్లిళ్ళు జరుగుతాయి. అలా ఉన్నాడు రా రణబీర్ కపూర్ లా లేడా? ఇది ఎలా ఉండేవాడు అంటే చిన్నప్పుడు ఎంత దోలోడంటే ఇప్పుడు అసలు పిల్లలు ఉంటే ఎలా ఉండాలి అన్నట్టు ఉన్నాడు మావాడు. ఇది కొన్నానని చెప్పలేదేంట్రా నాకు? లాగా బాగుంది, చాలా బాగుంది, సూపర్ రా. పెళ్లి కొడుకుతో ఫైనల్లీ కలీం పెళ్లి అయిపోతుంది అనమాట. త్వరలో టైం ఎంతైంది టైం నాకు రాదు. 12 ఏంట్రా ఇప్పుడు నువ్వు ఏదో పెద్ద వాచ్ ఏదో పెట్టుకుని వచ్చావని కనబడాలని. ఈ పాడికి మన ఇంట్లో పెళ్ళండి. ఈ పాడికి ఎలా ఉంటుంది? భోజనాలు అయిపోతాయి సగం. ఇంట్లో ఉన్నారు, మీరు ఎక్కడ దొరికారయ్యా? సగం అయిపోతాయి, సగం పెళ్ళి ఎత్తేస్తారు. నాతో ఏమన్నాడు తెలుసా? ఒరే 11:30కి రావాలి నువ్వు ఇక్కడికి, 11:30కి మేము వచ్చినాం, మా నాకపోయినా మా నాన్నగారు వెళ్ళిపోతా అన్నారు. మావా నీకు పెళ్ళి అయిపోయింది మావా. ఏంట్రా మీరు అందరూ స్పెట్స్ పెట్టారంటే? అరే మన స్పెట్స్ కూడా తీయండి రా బయట, కారులో ఉన్నాయి. రే అమ్మ మనం కూడా పెళ్లి కొడుకు అయిపోతున్నారు. అది గుడ్డి కలిసి పెళ్లి చూస్తుంటే నీ పెళ్లి నువ్వు ఎలా రెడీ అవుతావు, నువ్వేం చేస్తావు, నువ్వు ఎప్పుడు ఆడతావు అని ఆలోచించుకుంటున్నాను నేను. ఆడికే కాదు మాకు కూడా ఇప్పించి ఆడు ఇప్పిస్తాడు, నా డబ్బులతో ఇప్పిస్తాడు. నువ్వే కట్టాలి, దాన్ని ఇప్పిస్తాను అనకూడదు మావా. డిజైన్ చేస్తాం. ఓకే డిజైనర్ మనీష్ మల్హోత్రా టైప్ కాకపోయినా నానా పాటేకర్. ఇల్లు చూపించి నానా పాటేకర్ అంటావేంటి? ఏంటి ఒరిజినల్ ఇది ఆల్రెడీ చూసాను నేను ఎక్కడో ఒకసారి. గురు ఏంటి ఏమన్నా మావాడిని ప్రభాస్ అంట. ఎవరో వచ్చారు అక్కడికి. క్యాప్ ట్రెడిషనల్ తీరంట. ఏం పేరు? బహదూర్ గోర్ఖా మన్నారా. ఇది ఈ రోడ్ లేదు, ఈ రోడ్ దగ్గర మొత్తం అడ్డపోయిందా. వానర్ మీ అడిగండి మీ బాగా వానర్. ఏంటి డబ్బాలు ఏమున్నాయి? నాకు తెలీదు. ఇక్కడ పైన నుంచి వచ్చిందా? నీకు డౌట్ ఏం లేదు. హిందీ మాట్లాడడానికి తెలుగు మామూలుగా ఇలా పెట్టు కూర్చున్నాను. అసలు ఇదేనా కనిపెత్తదా లేదా అని చెప్పి చూస్తే మొత్తం అయిపోయాక వీడియో వచ్చిందా వీడియో కంటెంట్ ఇచ్చేసాడు అయితే. చూడు రేపు వస్తుంది యూట్యూబ్ లో, నెట్ లో పెడతాను నేను. నెట్ లో పెట్టండి. నేను
మొత్తం పడిస్తారు. మొత్తం అంతా మొత్తం పెళ్లి కొడుకు మళ్ళీ మనకి స్టేజ్ ఎక్కితే కనిపించడానికి లాగా తీసేస్తా. పెళ్లి కొడుకు ఇప్పుడే నిక్కా కంప్లీట్ అయిపోయింది. బట్ మా భోజనం కోసం వెయిటింగ్. అదేదో కనీసం ఖర్జూరం ఇస్తారు కదా. ఆ క్లాస్ టైం ఎంత అయింది? ఏ లాంగ్వేజ్ అది? 2:39. అది ఏ లాంగ్వేజ్ అది? తెలుగా? తెలుగులో నీకు నెంబర్లు కూడా వచ్చా? 2:39 అయింది గైస్ ఆఫ్టర్నూన్. బాబు మెట్టమో ఒక ఆకలేస్తుందంట. అయిపోయింది లేరా నిఖా అయిపోయింది. ఇంకా మనం వెళ్ళి షాదీ ముబారక్ చెప్పేసి వెళ్ళి తిన్నమే. ఇగోరా తీసుకోరా. ఇంకో తిన్నావా ఖర్చు? 5 స్టార్ ఇచ్చారు. ఇంకేమున్నాయి? వాల్నట్. నీకు ఎలాగో బ్రెయిన్ లేదు కదా, తిను. బాగా పని చేస్తుంది. ఎలా ఓపెన్ చేయాలి ఇప్పుడు? అరే ఓపెన్ చేయరా మెట్ట. అరే నాకు రాదు రా. ఇది ఓపెన్ చేస్తుంది. ఇది ఇట్లా పెట్టి ఇట్లా లాగాలరా మామ. నీకు రాదు. నాకే రాదు అనుకో ఫస్ట్. సూపర్ 5 స్టార్ చాక్లెట్. ఎంజాయ్ పండగ. 5 స్టార్ మామ తిను. తినలేరా? ఏ ఉన్నాయి గైస్ లోపల? ఇది పెడతాను రా. ఖర్జూరం ఎండి ఖర్జూరం ఇవ్వ నాకు. తినరా సరిగ్గా ఉండిద్ది. ఐ లవ్ యూ రా. ఎండి ఖర్జూరం తింటే పెళ్లి అయిపోయింది అంట. నెక్స్ట్ పెళ్లిలో ఎండి ఖర్జూరం తింటే త్వరగా. నా ఏళ్ళు దొరకలేదు. ఎందుకు ఇచ్చాను? ఎండి ఖర్జూరం తింటే త్వరగా పెళ్లి అయిపోయింది అంట. ఎండి ఖర్జూరం తింటే త్వరగా పెళ్లి అయిపోయింది అంట. పట్టుకో. ఊరికే అన్నాను రా బాబు నేను. 5 స్టార్ చాక్లెట్ ఇదిరా. ఇందులో ఉన్నాయి కదా. తినేసారా భోజనం? బాగుందా? ఏం పేరు? నీ పేరేంటి? బాగున్నాయి పేర్లు. హాయ్ చెప్పండి. ఫైనల్ గా చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత భోజనాన్ని కూర్చున్నాం. వీడియో చేస్తున్నాను. నువ్వు వీడియో చూడకుండా దిక్కులు చూస్తావేంటి? పువ్వులు వేసారు గైస్ టేబుల్ మీద. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా పువ్వులు వేయడం. వచ్చిన తర్వాత మా కలీం గాడు నదీం గాడు దగ్గరుండి వేపిస్తున్నారు. ఆడ ఆల్రెడీ ఏమిచ్చాడు? రే నీకు అసలు ఏంట్రా మారవా? ఎందుకు నీకు ఇస్తా? ఏంటిది? చికెన్ జాయింట్, మటన్ రోల్స్, చికెన్. ఫస్ట్ ఏం తిందామా? ఫస్ట్ రోల్స్ అంటే అది ప్రానా? బాగుందిరా. చాలా వరకు ఈ పెళ్ళిళ్ళు వచ్చే టేస్ట్ రెస్టారెంట్లో రావు. అంటే ఇక్కడ పెళ్ళిళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ కూడా కక్కుర్తి పడరు. గీ వేయడంలో అందులో వాళ్ళకి లెక్క ఉండిద్ది. వాళ్ళకి వార్నింగ్ కూడా ఇస్తారు. ప్రాన్ కూడా సూపర్ ఉంది. ఫిష్ ప్రానా? ఇది ఫిష్ అనుకుంటా. అరే అంతా ఫిషేరా? మొత్తం ఫిషేనా? బషీర్ ఫిష్ చెప్పాడంటే ఫిషేరా. బా నాకు ఈ టైప్ జాయింట్ అంటే ఇష్టం. నైస్. ఏమొద్దు మా జాయింట్ చాలా బాగుంది. రోటీలోకి లాల్ చికెన్, రెడ్ చికెన్. అదే రెడ్గా ఉంది కాబట్టి రెడ్ చికెన్ అది. సూపర్. ఇప్పుడే మెయిన్ కోర్స్ వచ్చింది గైస్. మటన్ బిర్యానీ. పీస్ నొక్కి చూద్దాం చూడండి. అబ్బా ఈ ఎంత మాట్లాడడం తక్కువే. అబ్బా ఏంటి పరిస్థితి? నాకు మంచి పడ్డాయి. నీకు మంచి పడ్డాయి? నాకు మంచిగా పడ్డాయి. మంచి పడకపోయినా మళ్ళీ వస్తాయి మంచి. టేస్ట్ చూద్దాం. ముస్లిమ్స్ వెడ్డింగ్ బిర్యానీ. సూపర్. అదిరిపోయింది. మటన్ పీస్ అయితే కరిగిపోతుంది. కానీ ఇన్ని ఐటమ్స్ తిని బిర్యానీలోకి వచ్చేసరికి కడుపు నిండిపోయింది. ఏంట్రా బాబు వెళ్ళేస్తున్నారు మనకి? నేను పురమించేయండి చూద్దాం. నీ మీద వార్ అనౌన్స్ చేసాం. నా ప్లేట్ చూడండి. కంప్లీట్ అయితే చూపిస్తాను. ఫస్ట్ టైం వచ్చావు కదా మా ఊళ్ళో, మా విజయవాడ. నా ప్లేట్ కంప్లీట్ అయితే చూపిస్తాను. అలాగే ఈడ్ ప్లేట్ కూడా చూపిస్తాను. చూద్దాం ఎవరు బాగా తింటారో ఏంటో చూద్దాం. చూసారా దొరికేసో ఈ ప్లేట్లో ఉన్నాయని చెప్పి మెట్టమా ప్లేట్లో వేసాను రా. ఇప్పుడు రోటీ తినేసాను అనుకో. రోటీ తినలేదు, చికెన్ తినలేదు. అసలు ఒక్క మెత్తన మొక్క చూపి చూడండి. మన ప్లేట్ చూడండి అసలు ఎంత బాగా తిన్నాము. ఫస్ట్ ఇటు పెళ్ళికి వస్తాడే కానీ ఇలాగే చేస్తాడు గైస్ మొత్తం అంతా కూడా. పెద్ద ఏదో తినేసేవాళ్ళే పెద్ద పోజు కొడతాడు. మెట్టమా పగిలిపోతురే మెట్ట. అవన్నీ మెట్టగాడియే. అరే పెరుగు చట్నీలో మటన్ నంచుకుని తింటున్నావంటే వెళ్ళట్లేదు బ్రో. హాఫ్ అన్ అవర్ నుంచి తోస్తున్నా నిదానంగా. ఎక్కడ దాకా వచ్చింది ఇప్పుడు? గొంతు నుంచి బయటకు వచ్చేటట్టుంది. కాసేపు నడిచిరా ఇంకో చోట నుంచి బయటకు వచ్చింది. మళ్ళీ తినొచ్చు. వాకింగ్ వెళ్తారా? ఇంటికి నడుచుకుంటే
వదిలేస్తావేంటి కొమ్మ తీసి? అసలు వదిలే పరిస్థితి లేదు. వదిలేసామనుకో టేబుల్ ఏ అంకులు నన్ను ఒక అంకుల్ పొగిడాడు కదా. నిన్న నైట్ మేము వెళ్ళాం కదా. నిన్న నైట్ ఒక అంకుల్ ఇటు పక్కన కూర్చున్నవాడు భుజం మీద తట్టి బాగా తిన్నావమ్మా అన్నాడంట. అప్పటి నుంచి అరగలేదు, ఎప్పటికీ అరగలేదంట. అమ్మ దిష్టి పెట్టేసాడు అంకుల్. అలా కాదు, ఆ అంకుల్ కానీ వీడియో చూస్తే ఏమనుకోకండి, మళ్ళీ అంకుల్ తిట్టుకుంటారు పాపం. ఇప్పుడే మా నదీం గాడి పెళ్లిలో ఉన్న తోడి పెళ్లి కొడుకు వచ్చాడు. కుర్రాడు టక్ ఎక్కడ చెయ్యి అడ్డం పెట్టాడు, కింద పెట్టగానే ఎక్కడ పెట్టు మళ్ళీ పెట్టు సరే. ఏమర్లేదు, నెక్స్ట్ గుంటూరులో కాబోయే పెళ్లి కొడుకు కాదురా, చిన్న పిల్లలు మీసాలు కూడా రాలేదు. ప్రెసిడెంట్ దేనికి ప్రెసిడెంట్? వార్డు ప్రెసిడెంటా? ఇప్పుడే పెళ్లి కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుండి స్పెట్స్ వేయించుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. ఏంటిది పేరు? ఆల్కెమీ అంట. భయం వేస్తుంది బయట నుంచి చూస్తేనే, లోపల ఇంకెలా ఉంటుందో. ఎక్కువ ప్రైస్ ఉన్న షాప్ ఇది. ఇక్కడ మరి మన బడ్జెట్ లో 1000 రూపాయలు దొరుకుతుంటావా? అడుగుతాం అలా ఫన్ చేద్దాం. ఇంకా అన్న తీసుకొచ్చా, లేకపోతే నేను ఎందుకు వస్తా? మామూలు షాప్ లోకి వెళ్దాం. దాని ప్రైస్ గెస్ట్ చేయి సరదాగా. ఈ స్పెట్స్ ఈ ఫ్రేమ్ ప్రైస్ గెస్ట్ చేయరా? ఆ ఫ్రేమ్. ఓ మై గాడ్, కంపెనీ పేరు కనిపించింది నాకు ఇక్కడ. ఫోన్లే కంపెనీ పేరు ఏంట్రా అది? ఎంత 15,000. ఎరా మెట్ట దీని ప్రైస్ గెస్ట్ చేస్తారు సరదాగా. నేను 30,000 ఒకటి చూసాము, 8,000 ఉంది టామీ హిల్ఫిగర్. ఇది దీని ప్రైస్ గెస్ట్ చేయి. గోల్డా ఇది? గోల్డ్ కాదు. చెప్పు త్వరగా చెప్పు. నేను వినేసా ప్రైస్. వద్దులే అయితే. అరే మోహను ఇదిగో దీని ప్రైస్ గెస్ట్ చేయి సరదాగా. 30-40 వేల. చెప్పు బ్రో ఎంత అది? 3 to 4 lakhs. 3 to 4 lakhs అంట ఫ్రేమ్. ఏంటి ఏం బ్యాక్? మే బ్యాక్. ఇది మౌంట్ బ్లాంక్ అంట. మే బ్యాక్ ఇందులో కూడా గట్టిగానే ఉండిద్ది. ఇది ఎంత ఇది? ఒరే మొత్తం ఎర్రగా అయిపోయింది రా మౌన్, మొత్తం ప్రపంచం అంతాని. చూడు కా ఎర్రగా అయిపోయింది మొత్తం ప్రపంచం అంతా. పెట్టుకో, 10 సరిపోతాయి చూడు, నీ ముఖానికి కరెక్ట్ సరిపోతాయి. పెట్టుకో. ఇది చూడు మౌన్, చాలా పెద్ద పెద్ద బ్రాండ్లు పెట్టుకోవాలని ఎవరికైతే అది ఉండిద్దో, ఫ్యాషన్ అంటారు దాన్ని, ఏమంటారా మనం, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేచ్చు. అరే అసలు గలారీ అద్దాలేరా లేడీస్ ఏంటి బాయ్ మగాలి. రే నిజంగా గుచ్చుకుంటుందిరా బాబు. దాని రేట్ అంటే గుండెల్లో గుచ్చుకుంటది. దీని మీద చూడరా గుచ్చి జీజీ అని రాసుంది దీని మీద, ఫ్రేమ్ మీద. పెట్టుకుంటే కనిపించట్లేదు ఏమీ. మళ్ళీ ఫ్రేమ్ మీద నీకు కనబడుతుందా? అరే భలే ఉందిరా ఇది. గిఫ్ట్ ఇవ్వచ్చు కదరా మోహన్. ఇది డబ్బులు నేను కట్టేయాలా? వద్దులే, మన సైడ్ స్పెట్స్ కోసం వచ్చాం, అది చూసి వెళ్ళిపోదాం. మొత్తానికి స్పెట్స్ తీసుకున్నాం, అయిపోయింది. 2 లక్షలు పెట్టి స్పెట్స్ తీసుకున్నాడు మావాడు. ఎంత పెట్టి? 2 లక్షలు. బిల్లు దగ్గర వచ్చావు నువ్వు. 4 లక్షలు. 4 లక్షలు సరే. ఏంట్రా పెట్ షాపా లేదా బంగారు? అంత గోల్డ్ అంటారా బాబు? ఏంటంటే చూసిన మనం మౌంట్ బ్లాంక్ ఏదో ఉంది. మౌంట్ మే బ్యాక్ కాదు, ఇంకోటి ఉంది మౌంట్ బ్లాంక్ ఏదో. అందులో పెన్నులు కూడా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు వాడే పెన్ అది. నీకు తెలియదు ఏమీ. ఇప్పుడే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయామయ్యా. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాం. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అడుగుకుంటాను మరి. జై హింద్.